ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను చక్రాలు చేస్తున్నాను చూడండి. చక్రాల పిండి, బియ్యం పిండి 1 కేజీ, శనగపప్పు, పచ్చని పప్పు 1 కేజీ. దీంట్లో వేడి నూనె, నెయ్యి వేసుకున్నాను. కారం 4 స్పూన్లు వేస్తున్నాను. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం. ఉప్పు వేస్తున్నాను చూడండి, గుప్పెడు వేస్తున్నాను ఉప్పు. నేనైతే పిండి 2 కేజీలు తీసుకున్నాను. 2 కేజీలు బియ్యం పిండికి 2 కేజీలు పచ్చని పప్పు వేసుకున్నాను. బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇలాగ మొత్తం వేసి కలుపుకోవాలి. కారము, నూనె, వెన్నపూస వేసాను నేను. ఉప్పు వేసి నీళ్ళు ఈ గ్లాస్ తీసుకుంటున్నాను. చాలా పడతాయి నీళ్ళు, చూసి కలుపుకుందాం. ఫస్ట్ ఇందాక వెన్నపూస నూనె వేసింది మొత్తం కలుపుకున్నాను కదా, నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఉప్పు చూసి ఇంకొంచెం వేసుకుంటున్నాను. ఉప్పు చూసి, టేస్ట్ చూసి ఉప్పు వేసుకోండి. కారం కూడా ఇంకొంచెం వేసుకుంటున్నాను. ఇంకా 2 స్పూన్ వేసుకున్నాను కారం. టేస్ట్కి సరిపడంత చూసి వేసుకోండి. పచ్చని పప్పు సరి సమానంగా వేసుకుంటే బాగా టేస్ట్గా ఉండిద్ది. ఇలాగ కలుపుకోవాలి. ఇలాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకోవాలి. ఇలాగ టిఫిన్లో పెట్టుకోవాలి. ఇలాగ మెత్తగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలాగా మెత్తగా ఉండాలి. చూడండి, ఆయిల్ పెట్టేసుకున్నాను కదా, చక్రాలు వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మొత్తం ఇలాగ చక్రం వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. సంక్రాంతి చేసుకోండి మీరు కూడా. చెక్కలు పెట్టాను కదా నిన్న వీడియోలో, ఇవాళ వీడియోలో చక్రాలు. సంక్రాంతి చేసుకోండి మీరు కూడా. చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో, క్రిస్పీగా. ఇప్పుడు ఈ జంతికలు చేసుకుందాం. సన్నటి, లావుటి చూడండి, ఇవి రౌండ్, ఇవేమో రిబ్బన్స్ టైప్లో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా చక్రాలు పర్ఫెక్ట్గా వస్తాయి. సరే ఫ్రెండ్స్, బాయ్.